రోహిణికి అలాగే మీనాకి మాటల యుద్ధం బాగా జరుగుతూ ఉంటుంది. 40 లక్షలు తీసుకెళ్ళిపోయిన వాడి గురించి తెలిస్తే చీమ కుట్టినట్టు కూడా లేకుండా మీ ఆయన్నే వెనకేసుకొని వస్తున్నావు, అందులోనూ పైగా నా భర్తని అంటావా అంటూ ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. అంతేకాదు, మావయ్య గారిని తక్కువ చేసి మాట్లాడితే మా ఆయన ఇలాగే సమాధానం బుద్ధి చెప్తాడు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, ఇక ప్రభావతి ఉండి నువ్వు నా కోడల్ని అనేంతటి దానివా, నీ స్థాయి ఎంత అనైతే అంటూ ఉంటే బాలు రంగంలోకి దిగుతాడు. స్థాయా, బాలుగడ్ పెళ్ళం, నేను సంపాదిస్తుంటేనే వాళ్ళిద్దరు కూడా తింటున్నారు, ఇంకేంటి కావాలి స్థాయి, నేను సంపాదించి తీసుకొచ్చి పెడుతుంటే నా మీదకే వస్తారా అన్నట్టు కోపం అయిపోతాడు బాలు. అంతేకాదు, మనోజ్ ఉండి ఇంకొకసారి ఇలా అంటే బాగోదురా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మరల విరిచి గొడవ పెట్టుకుంటూ ఉంటే ఇక సత్యం ఇక ఆపండ్రా అంటూ పెద్దగా అరిచేస్తాడు. ఒక్కసారిగా అందరూ మౌనంగా ఉండిపోతారు. గొడవలు పడుతున్న వీళ్ళిద్దరి విషయంలో సత్యం ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.